ఒక్క నిమిషం ఆదిత్య. తులసి, నీ పెదవి మీద పుచ్చకాయ గింజ అంటుకుందా? జేరా, అది చంద్రబింబానికి మచ్చలా అనిపిస్తుందా? అవునే, కరెక్ట్ గా చెప్పావు. రే, నువ్వు నన్ను చూస్తున్నావు కదా? అందులో డౌటే ఉంది. నీకు చేతులున్నాయిగా, వాటితో తీసేసి ఒక లుక్ ఇవ్వరా అంటుంటే తులసి అని అంటావేంట్రా? అందుకు కాదా నిన్ను మెంటల్ అనేది? ఏమన్నావే? ఆశ దోశ అప్పడం మళ్ళీ చెప్తారు మరి. నిన్ను తులసి, సెకండ్ ఆగి రావచ్చుగా. కరెక్ట్ టైంకి వస్తారే మీ నాన్న. నీకు నవ్వులాడుతుందా? అంతేగా. సరే, ముందు ఈ చీర కొంచెం ప్యాక్ చేసి ఇవ్వ తులసి. ప్యాక్ ఎందుకురా? ఏం చేస్తావు దీన్ని? పనుంది గానీ ముందు ప్యాక్ చేసి ఇవ్వే. సరే మరి. ఇదిగోరా. వస్తారు మావయ్య. బాయ్ తులసి. బాయ్. ఏంటి బావ అంత కులాసాగా, అంత ఆనందంగా, హుషారుగా ఈల వేస్తూ వస్తున్నాడు? ఆ బాక్స్ ఏంటి? అదేమైనా గిఫ్ట్ ఇచ్చిందా, లేకపోతే నాకేమైనా తెస్తున్నాడా? సరిపోయిందిలేవే, నీ మొహానికి ఆదిత్య గిఫ్ట్ తెచ్చివ్వడమా? అదే జరిగితే మళ్ళీ సునామీ రావటమో భూకంపం రావటమో జరగదు. ఖచ్చితంగా బావ వాళ్ళింటికి వెళ్ళొస్తున్నాడు. అర్జెంటుగా ఈ విషయం అత్తయ్యకి చేరేసి ఆ బాక్స్ చించేలా చేసి తర్వాత బావ వీపు చరిపించాలి. ఎప్పటికప్పుడు ఆ తులసి మీద కోపం అత్తయ్యకి రెన్యువల్ చేస్తూనే ఉండాలి. కోపం ముదిరితేనే నా పెళ్లి కుదురుతుంది.
బావ వస్తున్నాడు. నువ్వు ఆపవే. ఆగరా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఇంకెక్కడికి వెళ్తాడు అత్తయ్య? ఆ తులసి ఇంటికే వెళ్ళొస్తున్నాడు. దానికి మామయ్య స్కూటీ కొనిచ్చాడు. మీ అబ్బాయి ఏమో దాంతో సీక్రెట్ మీటింగ్లు చేసొస్తున్నాడు. నువ్వు ఆపవే. నీకెన్నిసార్లు చెప్పాను ఆ టాపిక్ ఎత్తద్దని? నువ్వు చెప్పరా, ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఇది చెప్పినట్టు తులసి ఇంటికి వెళ్ళొస్తున్నావా? నేనేదో కాస్త దాంతో మంచిగా ఉండేసరికి నా మంచితనాన్ని నువ్వు అలసిగా చేసుకుంటున్నావా? నా కోపం నీకు తెలుసుగా. అదంటే నాకు పడదు. అదంటే నాకు పడదని తెలుసు కదా. ఎందుకు వెళ్ళావు? ఏంట్రా, నేను ఇక్కడ గొంతు చించుకుని అరుస్తుంటే నువ్వేంటి చేతులు వెనక్కి పెట్టుకుని స్టైల్గా నుంచున్నావు? వినపట్టం లేదా? వినిపించుకోవటం లేదా? నిర్లక్ష్యమా అలక్ష్యమా? మాట్లాడువేంట్రా, మాట్లాడు. అసలు వెనకాల ఏం దాచుకున్నావురా? ఏముందిరా వెనకాల? చూపి. ఎవరిచ్చారు? ఎవరికి ఏమిద్దామని తెచ్చావు? ఏంట్రా అది? చూపించు. చూపించమన్నాను కదరా, చూపి. ఏంట్రా ఇది? ఎవరికోసం తెచ్చావు ఈ చీర? అనమ్మా అను. నీ ఊహకు నచ్చింది ప్రతిదీ అనుమానించి నా మీద రుద్దాయి. ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావే తప్ప అసలు నేను సమాధానం చెప్పడానికి ఛాన్స్ ఇస్తున్నావా? ఇదిగో. ఏంట్రా ఇది? ఎవరికోసం తెచ్చావు ఈ చీర? నీకోసమే అమ్మా. నీకెంతో బాగుంటుందని తీసుకొచ్చాను. బట్టల షాప్లో డిస్ప్లేలో ఉంటే ఇది నీకు బాగుంటుందని, నువ్వు కట్టుకుంటే ఈ చీరకు విలువ పెరుగుతుందని, చీర హోదా పెరుగుతుందని నీకోసం తెచ్చాను. ప్రేమతో కొని తీసుకొచ్చాను. ఏంటమ్మా, ఏమైంది అలా చూస్తున్నావు? నువ్వు నా కోసం చీర కొని తీసుకురావటం. నీకోసం నేను ఎప్పుడు ఏమీ తీసుకురాలేదు. అమ్మకి చిన్న కానుక ఇవ్వాలనిపించింది, అందుకే తీసుకొచ్చానమ్మా. అయినా అమ్మ కోసం కొడుకు చీర కొనివ్వకూడదా ఏంటి? అరే, రే, నువ్వు నా బంగారం రా, నా ముద్దల కొడుకువి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకురా? ప్రేమతో తెచ్చానని చెప్పావుగా. ఇంకా నువ్వు ఈ చీర చూసి తప్పుగా అర్థం చేసుకుని ఎవరి కోసం తెచ్చావు, ఎందుకోసం తెచ్చావు అని ఎన్ని ప్రశ్నలు ఇస్తావో అని భయపడ్డా. అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. నువ్వంటే నాకు ప్రాణమమ్మా. ఈ ప్రపంచంలో నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదమ్మా. నీ మాట నేనెప్పుడు జవదాటనమ్మా. ఒసే, నీకు బుర్ర లేదు సరే, అనవసరంగా నా బుర్రెందుకే నాశనం చేస్తున్నావు? అనవసరంగా వాడు అక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడి నుంచి వస్తున్నాడు అని చెప్పి ఇంకోసారి వాడి మీద చాడీలు చెప్తే చంపేస్తాను. జాగ్రత్త. బావేదో మాయ చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడూ లేంది
అత్తయ్యకి కొత్తగా చీర కొనివ్వడం ఏంటి? దీని వెనకాలన్న కోపి ఏంటో లాగాలి. చెప్తా. మామయ్య రాబావా కూర్చో. ఎరా స్కూటీ నచ్చిందమ్మా? సూపర్ మామయ్య, నువ్విచ్చాక వంకే ఉంటుంది. ఇది మీ కూతురుగా పెరుగుంటే కారు కొనిచ్చుండేవాడు బావా. నువ్వు పాత పనితో కుస్తీ పడుతుంటే నీ ఇబ్బంది చూడలేకిచ్చాన్రా. ఎందుకిచ్చావని నేను అడిగానా మామయ్య? అయినా నా ఇబ్బంది చూడలేక అనకపోతే ప్రేమతో ఇచ్చాను అనొచ్చు కదా. ప్రేమున్నప్పుడేరా ఎవరి ఇబ్బందినైనా మన కష్టంగా ఫీల్ అయ్యేది. నిజమే బావా, నీ చెల్లెలు ఊళ్ళో ఉండుంటే ఇలా దీనికి స్కూటీ కొనిచ్చినందుకు ఎంత ఆనందపడేదో, పండగ చేసేసేది. వచ్చాక తెలుస్తుంది కదా. ఆ తులసి, నువ్వు మాత్రం స్కూటీ జాగ్రత్తగా నడపాలి. లిమిట్లో వెళ్ళు, ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. అలాగే మామయ్య. హెల్మెట్ పెట్టుకుని నడుపు. నిజం నీకు తెలియకపోయినా తండ్రిలా ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు బావా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజం చెప్పేయాలనిపిస్తుంది. నిజానిజాలు తెలియకపోయినా రక్త సంబంధాలు ప్రేమ కురిపిస్తాయంటారు కదా, అది ఇదేనేమో. అవును బావా. ప్రియా ఏంటి పెళ్ళికి ఇంత అర్జెంటుగా వెళ్ళింది? మరే బావా, నాకు వెళ్తూ దారిలో ఫోన్ చేసి చెప్పింది. ఆ వరుదునికి ఇదంటే చాలా ఇష్టం కూడా. నువ్వే మొదట పెళ్లి కూతుర్ని చేయాలని ఖరాఖండిగా చెప్పి ఇప్పటికిప్పుడు బయలుదేరాలని చెప్పి బలవంతం చేసి మరీ తీసుకెళ్ళిందంట. అమ్మ అంతే, మనసు మెత్తని మనిషి. ఎవరు ఏమడిగినా కాదనదు, కుదరదు అని చెప్పదు. కళ్ళెదురుగా ఎవరు బాధపడినా చూడలేదు. అందరి ఆపద తన ఆపదలా చూస్తుంది, అన్నింటికీ ముందుంటుంది. తన గురించి, తన ఇబ్బంది గురించి అస్సలు ఆలోచించదు. ఎంతటి బాధైనా దిగమింగుకొని మించిన సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అన్నయ్య మీద ప్రేమతో పేగుబంధాన్ని తెంపుకొని నీ భార్యకి పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు. పురిటి తడి ఆరకముందే పొత్తిళ్లలో బిడ్డని దానం చేసిన అప్రదానశీలు. అవును బావా, దుర్గమ్మకి స్కూటీ విషయంలో అనుమానం వచ్చిందా? తెలిసిందే, నేను మేనేజ్ చేశానులే. ఏంటి బావా? అదే, ఇదొక గుండు విషయం చెప్పింది. అదే గుండెల్లో బుల్లెట్ విషయం, దాన్ని పెట్టి మేనేజ్ చేశాను. ఏమైంది నాన్న? అలా చేశానన్నమాట. భలే పని చేసావు మామయ్య. నువ్వు తెలివైన దాని లేరా, నీ సలహా పాటిస్తే ఏ ప్రమాదంలో ఉన్నా బయటపడొచ్చు. అవును, నువ్వు వాళ్ళని చాలా గొప్పగా మేనేజ్ చేసావురా. వాళ్ళ తెలివితేటలు నాకు తెలియనివా? పాత బిల్లులు చూపించి దుర్గమ్మను బురిడి కొట్టించింది. ఇదే దుర్గమ్మ కరెక్ట్. దుర్గ కూతురుగా తల్లి తెలివితేటలే వచ్చాయి. స్కూటీ చూసినప్పుడల్లా నా మీద విరుచుకు పడుతుందేమో. విరుచుకు పడకుండా ఓ మాత్ర రెడీ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? తులసికి ప్రేమతో దుర్గమ్మ అని ఒక స్టిక్కర్ వేయిస్తున్నా. ఒకవేళ చూస్తే దానికి చిర్రెత్తుకొచ్చి లాగి పడేస్తుందేమో. అవునరా తులసి, అలా కాదు గాని ఓ పని చెయ్యి. ఏం చేయమంటావు? ఎలాగో బిల్లులు నా పేరు మీద చూపించావు కాబట్టి ప్రేమతో నాన్న లేకపోతే డాడీ గిఫ్ట్ అని వేయించు. ఏమంటావు బావా? అది సూపర్, అలాగే చెయ్యి.
సాంబయ్య కూడా ఆలోచిస్తున్నాడు మామయ్య. అంటే ఏంటి? నువ్వు బుర్ర తక్కువడివని. బావా, సరదాగా నన్నులే బావా. ఈ సరదాలన్నీ దూరం అయిపోయి ఎన్నో ఏళ్లయింది బావా. నేనున్నాను కదా, అన్ని దగ్గర చేస్తాను. సరే వస్తాను బావా, వస్తాను తులసి. వచ్చి చాలాసేపు అయింది. నాకిప్పుడే వచ్చినట్టుంది మామయ్య. ప్రేమ, కాలక్షేపాలు, కబుర్లు కాలం తెలియనివ్వురా. వస్తాను, వెళ్ళొస్తాను బావా. అలాగే బావా. మామయ్యలో మార్పు చాలా సంతోషంగా ఉంది సాంబయ్య. అవును తులసి, బావొచ్చి మాట్లాడి వెళ్ళడం నాకు చాలా తృప్తి కలిగించింది. ఆదిత్య, నువ్వు సూపర్ రా. ఎంతైనా నువ్వు అందగాడివిరా. ఎస్ ఎస్. తులసి, ఏం చేస్తున్నావమ్మా? ఏ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను ఏడిపిస్తావే, అలా ఏడిపిస్తుంటే నాకు చాలా ఇష్టం. ఆచికి బుచ్చికి మ్మా మ్మా మ్మా. మ్మా మ్మా. ఏంటి బావా? అదేంటి బావకేమైంది? ఇప్పటి వరకు బానే ఉండి ఇప్పుడు సడన్ గా ఇలా అయిపోయాడేంటి? కొంపదీసి పొద్దున్న నేను చేసిన టిఫిన్ తినడం వల్ల బావిలా అయిపోయాడా ఏంటి? అమ్మో, అదే నిజమైతే నన్ను చంపేస్తారు. ముందు ముందు అర్జెంటుగా ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. తులసి, నిన్ను వదలను, నిన్ను అస్సలు వదలను. రాత్తయ్యా. ఏ, ఏంటిది? ఎందుకింత కంగారుగా పరిగెత్తుకుని లాక్కునొచ్చా? ఏమైంది? అటు చూడు, భావం చూడత్తయ్యా. తులసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను అస్సలు వదలను, నిన్ను వదలగా. ఏమైంది? ఇంతకీ బావకి ఏమై ఉంటుంది అత్తయ్యా? నాకు నువ్వు కావాలి, ప్లీజే. ఎవరు లేరు, మనిద్దరమే ఉన్నాం తులసి. ప్లీజ్, ఏం పర్లేదు. తింగరపుచ్చి, ఇంకా అర్థం కాలేదా? ఆ తులసి పూనిందే పిచ్చి తలకెక్కి అలా పొర్లుతున్నాడు. వదిలించకపోతే మన చెయ్యి దాటిపోయేటట్టున్నాడు. అత్తయ్య, మరెలా అత్తయ్య ఇప్పుడు? వదిలించాలి అంటున్నాను కదే. అదే, ఎలా వదిలిస్తావు అత్తయ్యా? నేను నిన్ను అస్సలు వదలను. నిన్ను వదలనే. నన్ను వదిలిపోయావనుకో ఊరుకోను, ఓకేనా? దేని వైద్యం దానికుంటుంది. దిష్టికి దిష్టి మంత్రం, గాలికి గాలి మంత్రం, ధూళికి ధూళి మంత్రం, పూనకానికి బొడిత పూజ మంత్రం. ఐ వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. వీడి పిచ్చి నా ప్రాణం మీదకొచ్చింది. పదవే, పద.